సర్వనాశనం కాబోతుంది. పైన యెరూషలేము నిత్యము నిలిచి ఉండే పట్టణం. అది పరిశుద్ధుల యొక్క సుందరమైన పాదాలు తిరిగే పట్టణం. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుల యొక్క సుందరమైన పాదములు తిరిగే పట్టణం అది. నీతిమంతుల యొక్క పాదములు తిరిగే పట్టణం అది. దాని కొరకు మనుషులు సహోదరులారా సిద్ధపడతల్లా, దాని కొరకు ప్రయాసపడతల్లా, దాని కొరకు ఆశ కలిగి లేదు, దాని కొరకు దుఃఖం లేదు, దాని కొరకు ఏడుపు లేదు. ఈ నాశనం అయిపోయే దానికోసం ఏడుపు, దుఃఖం, అయ్యా ఏమిత్తా 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 ఏమిత్తా, ఇదే ఏడుపు. ఇంటికాడ ఏడ్చి 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 మందిరంలో కూడా ఏడతానికి వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంటికాడ ఏడుస్తున్నారు, మందిరంలో కూడా ఏడుస్తానికి వస్తున్నారు. ఎక్కడ ఏడ్చినా సహోదరులారా మొత్తానికి దొరికిద్ది. కానీ ఈ రోజు కాకపోతే ఒక రోజున అది నాశనం అయ్యేదే. నా భాష అర్థమవుతుందా? చాలా మందికి భాష అర్థం కాదు. కనీసం ప్రయత్నం చేసుకోండి, అర్థం చేసుకోవాలని కొంచెం ప్రయత్నించండి. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మీరు ప్రత్యేకంగా ఏమైనా వచ్చి కలిస్తే ఇంకా మీకు ఆత్మీయంగా కొంచెం వివరిస్తా, చిన్నగా మీకు కొంచెం వివరించి చెప్తా, ఒక్కొక్క దానికి విడమర్చి చెప్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహోదరులారా, నాశనం అయిపోయే దానికోసం మీరు చూడకండి, క్షయమైపోయే దానికోసం మీరు ఎతకండి, అక్షయమైన దాని కొరకు కనిపెట్టండి, అక్షయమైన దాని కొరకు కనిపెట్టండి. సహోదరులారా, గుంట వేసిన యేసేపు దేవుడు తోడుకున్నాడు. ఫరో యొక్క సేనాధిపతి యొక్క పోతీఫరు ఇంటికి వెళ్ళిన పోతీఫరు భార్య ఈ లోకాన్ని సూచిస్తుంది. ఈ రక్షణ పొందిన వ్యక్తిని, లోపల ఉన్న ఆ సజీవుడైన దేవుణ్ణి ఎట్లా తీసి ఈ వ్యక్తి నుంచి ఖాళీ చేయాలి, ఉత్త బొమ్మకు చేసి నిలబెట్టాలి ఈ వ్యక్తిని. జీవం లేదనుకోండి, మనిషి అయినా బొమ్మ అయినా కాదా? చెప్పండి, జీవం లేకపోతే బొమ్మ అయినా కాదా? బొమ్మేనండి, మనిషి కావచ్చు, ఈ ఉండొచ్చు, అస్తం ఉండొచ్చు, చెయ్యి ఉండొచ్చు, నా కళ్ళు ఉండొచ్చు, ముక్కు ఉండొచ్చు, చెవులు ఉండొచ్చు, తల ఉండొచ్చు. జీవం లేకపోతే బొమ్మేనండి.